హలో అండి అందరికీ. ఇందులో పచ్చిమిరపకాయ మొక్క ఒకటి, ఇంకా పసుపు మొక్క ఒకటి, అలాగే ఇది తెల్ల గోంగూర అనుకుంటా వచ్చింది. ఆ 3 మొక్కలు వదిలేసి గడ్డి తీసేసాము. ఇంట్లో బంగాళదుంపలకి ఇలా మొలకలు వచ్చేసాయండి. చూడండి, ఇలా వచ్చేసినవి ఇంకా ఎందుకులే పడేయాలని చెప్పేసి అంతవరకే కట్ చేసేసి మట్టి కొంచెము లూజు చేసుకొని అందులో పెట్టేసామండి. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మనకి తొందరగా మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఈ బంగాళదుంపలు నాటుకోవాలనుకుంటే కొంచెం వెడల్పుగా ఉండే టబ్బు కానీ ఇలాంటి ట్రేలో ఇలా మొత్తం మనము మొలకలన్నీ కట్ చేసేసి పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. బంగాళదుంపలు అయితే చక్కగా మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి. నేను ఇంతకుముందు 2-3 సార్లు అయితే మన గార్డెన్లో ఈ బంగాళదుంపలు అయితే గ్రో చేశాను. ఇంకా ఇవి కూడా పోయేవని చెప్పేసి అలా కట్ చేసేసి మొలకలన్నీ పెట్టేసాము. వచ్చిన తర్వాత మీ అందరికీ తప్పకుండా చూపిస్తానండి. థ్యాంక్ యూ.